హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ట్రిగ్నామెట్రీలో పార్ట్ 2 చూద్దాము. సో పార్ట్ 1 కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, సో లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా చూడండి. సో ఈ ట్రిగ్నామెట్రీ పార్ట్ 2 లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ వీడియోలో మనము ఒక 5 ఇంపార్టెంట్ మోడల్స్ ట్రిగ్నామెట్రీ నుంచి వచ్చేటువంటి రిపీటెడ్ మోడల్స్ ని మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇఫ్ 7 cos square theta plus 5 sin square theta minus 6 is equal to 0, where 0 is less than theta is less than 90, then what is the value of 1 plus root over secant theta plus tan theta by secant theta minus tan theta? ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేసుకోవాలి. 7 cos square theta plus 5 sin square theta minus 6 is equal to 0. దీన్ని ఇలా రాసుకుందాము. 2 cos square theta plus 5 cos square theta అంటే 7 cos square theta ని 2 plus 5 గా రాసుకున్నాను, plus 5 sin square theta minus 6 is equal to 0. ఎందుకంటే ఇక్కడ 5 కామన్ వస్తుంది, sin square theta plus cos square theta 1 కాబట్టి 2 cos square theta plus 5 minus 6 is equal to 0. That means 2 cos square theta minus 1 is equal to 0. Cos square theta is equal to 1 by 2. Cos theta is equal to 1 by root 2. ఎప్పుడైతే cos theta 1 by root 2 వచ్చిందో, theta వాల్యూ 0 నుంచి 90 అన్నాడో, ఖచ్చితంగా theta is equal to ఎంత అవుతుందండి? 45 degrees అవుతుంది. ఎప్పుడైతే 45 degrees అయిపోయిందో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాద్దాం. రూట్ ఓవర్ secant 45 plus tan 45 by secant 45 minus tan 45. సో is equal to 1 plus cos 45 అంటే 1 by root 2, secant 45 అంటే root 2 కదా, tan 45 1. సో root 2 plus 1 root 2 minus 1. రేషనలైజేషన్ చేద్దాం. రూట్ 2 minus 1 తో రూట్ 2 plus 1 తోటి మల్టిప్లై చేసి రూట్ 2 plus 1 తోటి డివైడ్ చేద్దాం. పైన a plus b హోల్ స్క్వేర్ వస్తుంది, కింద a plus b ఇంటూ a minus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 2 plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 minus 1 అయిపోతుంది కదా. సో ఈ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ రూట్ 2 ప్లస్ 1, దట్ మీన్స్ 2 ప్లస్ రూట్ 2. 2 ప్లస్ రూట్ 2 అనేది ఆప్షన్ లో ఎక్కడ ఉంది? రూట్ 2 ప్లస్ 2, దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ సి. రైట్ యాంగిల్ అట్ సి అంటాం, రైట్ యాంగిల్ అట్ సి. సో సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుందంట. tan a is equal to root 3. tan a is equal to root 3 అంటే ఇది ఏ అనుకుందాం అమ్మా. అంటే a is equal to 60 degrees, c is equal to 90 degrees అయితే b is equal to ఎంత అయిపోయింది? 30 degrees అయిపోయింది. దెన్ ద వాల్యూ ఆఫ్ sin a cos b cot a plus b. sin a అంటే a 60 degrees కదా, sin 60, b 30, cos 30, cot a plus b 60 plus 30 90. సాధారణంగా tan 90 is not defined, but cot 90 value is 0. 0 into anything is 0. కాబట్టి టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? దీని వాల్యూ మొత్తం 0 వస్తుంది. 0 అంటే ఆప్షన్ సి is the right answer. Next, find the value of sec 35 by cosec 55 minus cos 25 by sin 65. ఎప్పుడైనా ఇలాంటి ఈ క్వశ్చన్స్ కనుక వస్తే secant ని మనం 1 by cos అని రాసుకోవచ్చు కదా, 1 by cos 35. cosecant ని sin రాసుకోవచ్చు, 1 by sin 55 minus cos 25 by sin 65. సో sin theta ఇక్కడ పైకి వెళ్తే ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? sin 55 by cos 35 minus cos 25 by sin 65. ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైతే మనకి ఇలా ఉన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసుకుంటే 90 వస్తుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ 55 plus 35 is equal to 90 వచ్చిందా అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. ఇక్కడ 25 plus 65 కూడా 90 వచ్చిందా, దీని వాల్యూ 1 అయిపోతుంది. సో 1 minus 1 ఎంత? 0. ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
మరి ఇది 1 ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి సైన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చు కదా. అంటే సైన్ ఆఫ్ 55 డిగ్రీస్ నేను ఎలా రాసుకుంటాను కాస్ ఆఫ్ 90 మైనస్ 35గా రాసుకుంటాను. కాస్ ఆఫ్ 90 మైనస్ 35గా రాసుకుంటాను. సో అలా మనకి ఈ విధంగా మనం రాసుకోగలం. సో అప్పుడు ఏమవుతుంది సైన్ 55 కాస్త కాస్ ఆఫ్ 90 మైనస్ 35గా రాసుకుంటాం. 90 మైనస్ 35 అంటే కాస్ 55 అవుతుంది. కాస్ 55 అవుతుంది. లేదా మనకి కాస్ థీటాని ఎలా రాసుకోవచ్చు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చు. అంటే కాస్ 35 ఏం రాసుకుంటాను నేను సైన్ ఆఫ్ 90 మైనస్ 35 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 55. అంటే కాస్ 35 ఎంత ఉంటుందో సైన్ 55 ఎంత ఉంటుంది. కాస్ 35 ఎంత ఉంటుందో సైన్ 55 ఎంత ఉంటుంది. అంటే సైన్ 55 ఈజ్ ఈక్వల్ టు కాస్ 35. అంటే మనం సైన్ థీటా వాడినా అదే వస్తుంది, కాస్ థీటా వాడినా వస్తుంది. అంటే సైన్ 35 వాల్యూ కాస్ సైన్ 55 వాల్యూ కాస్ 35 వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా కాస్ 25 ఎంత ఉంటుందో సైన్ 65 ఎంత ఉంటుంది. కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 ఉన్నప్పుడు మనము కాస్ థీటా సైన్ థీటాలకు ఈ రకంగా రాసుకోవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ చూస్తే ఏ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ బి కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఏ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ ఎక్స్ ఇచ్చాడు. సో దీనికి ఈజీగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం కనుక్కోవాలి. అందుకోసం ఏం చేద్దామంటే ఒకటి చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కదా ఈ ఎక్స్ప్రెషన్ నుంచి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే ఏ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ బి కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఏ వాల్యూలో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా బి కాస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఒక సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడ బి కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ బి కాస్ ఎక్స్ ఉంది. నేను కామన్ తీస్తాను. సో ఇక్కడ నాకు సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అయిపోతుంది. బి ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందంటే సైన్ ఎక్స్ వచ్చింది. ఎప్పుడైతే బి వాల్యూ సైన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశానో సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు కాస్ ఎక్స్ వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ వచ్చింది. క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగాడు. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత ఐడెంటిటీ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. కోసిక్ 56 కాస్ 34 మైనస్ కాస్ 59 కోసిక్ 31. సో ఇక్కడ కూడా అంతే, ఇది 1 బై సైన్ రాసుకోవచ్చు కదా. సో కాస్ 34 బై సైన్ 56, అలాగే కాస్ 59 బై సైన్ 31. ఇందాకనే చెప్పాను నేను ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ గనక అయితే మనము ఈజీగా ఈ ఫార్మెట్లో రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి 90 ఉంది. సో కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు మనము ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 మైనస్ బి రాసుకోవచ్చు కదా. అంటే సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ బి. దట్ మీన్స్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయిపోతుంది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయిపోతుంది. అంటే ఏ సైన్ 56 ఈజ్ ఈక్వల్ టు కాస్ 34 అంటే ఇది 1 అయిపోతుంది. కాస్ 59 ఈజ్ ఈక్వల్ టు సైన్ 31 అంటే ఇది కూడా 1 అయిపోతుంది. 1 మైనస్ 1 ఎంత 0. 0 అనేది ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి
ట్రిగ్నామెట్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ పార్ట్ 2 ఇది. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ తోటి మనం కలుద్దాం. థ్యాంక్ యూ.